Today I wish to speak about our dreams, fulfilling our dreams with the example of Jacob's dream. With the example of Jacob's dream. యాకోబు కళ ఏ విధంగా అయితే సార్థకం చేసుకున్నాడు, మన డ్రీమ్స్ని, మన కళల్ని మనం ఏ విధంగా దేవుల్లో సార్థకం Just చేస్తాం. read from Genesis chapter 28 verse 12 and 17. Genesis ఆది 28. కాండము 28వ అధ్యాయము 12 నుంచి 17 No, వచనాలు. only 12 and 17. Only 12 and 17. ఓన్లీ 12, 17 మాత్రమే. You can read. And he dreamed, and behold, a ladder set upon the earth, and the top of it reached to heaven, and behold, the angels of God ascending and descending on it. 17, verse 17. And he was afraid and said, how dreadful is this place! This is none other but the house of God, and this is the gate of heaven. So, read in Telugu. అప్పుడు అతను ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. 17వ అధ్యాయము. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొని. All of you many a times see your dreams, అందరూ మనమందరము కలలు కంటూ ఉంటాం. but our dreams are many times thoughts of our subconscious mind, the backside mind. మనకు వచ్చే కళలు ఎలాంటి అంటే మన ఆలోచన పరంగా వచ్చే కళలుగా ఉంటాయి. But God also can speak to us through the dreams. కానీ దేవుడు కళల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. So you should not take every dream as God talking to you. మనకు వచ్చే ప్రతి కళని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనుకోకూడదు. You need to discern between what God talking to you and simple dreams. మనకు వచ్చే కళలను బట్టి మనము ఆలోచించాలి, ఇది దేవుడు మాట్లాడుతున్నాడా కాదా అని. Here God is speaking to Jacob through dreams. యాకోబుతో దేవుడు కళ ద్వారా మాట్లాడుతున్నాడు. Do you know why God need dreams to talk to us? మరి కళల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? Originally, when God talked to us, we were able to listen to God. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని మాటలు వినగలిగే వారిగా ఉన్నాము. Because in the Garden of Eden, God talked to Adam and Adam heard it. ఆదాము ఏదెన్ తోటలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము వినగలిగినాడు. But because of the sin, our hearts are hardened, minds are also hardened. ఈ మన పాపముల వల్ల దేవుడు మనతో మాట్లాడి మనం వినలేకపోతున్నాం, మన హృదయము బండబారినట్టుగా అయిపోయింది. And the last thing we are reading, God talked to Adam is about the punishments. దేవుడు ఆదాముతో మాట్లాడింది ఏమిటంటే శిక్ష, పాపములకు వచ్చిన శిక్ష. And Adam lived almost more than 900 years, but there is no record where God called Adam into his fellowship and God talked to him. ఆదాము 900 సంవత్సరం పైగా బతికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, కానీ దేవునితో సహవాసం చేసినట్లుగా ఎక్కువగా మనం చూసినట్టుగా లేదు. That means man lost his capacity to listen to God. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు మాట్లాడిన మాటలు మనం గ్రహించలేకపోతున్నాం. So if our eyes are open, if we are awake, we have full of other things. మనము చూస్తున్నాము, ఆలోచిస్తున్నాము అంటే మన హృదయంలో ఆలోచనలో ఎన్నో వేరే విషయాలు మనలో ఉన్నాయి. So it is a last resort for God to talk to us when our mind and intelligence, they are all completely silent. మరి దేవుడి మాటలు మనకి వినపడినట్టుగా మనం తయారైపోయి ఉన్నాము. But here God is using this medium to talk to show revelation to Jacob. దేవుడు యాకోబుతో ఈ కళ ద్వారా దేవుడు ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో దానికి తెలియజేస్తున్నాడు. So in the previous chapter we can see that Jacob was running away from his brother Esau for saving his life.
యాకోబు తన జీవితంని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుచూ ఉన్నాడు. It so happened that he took blessings from Isaac his father, blessings which were to come for Esau. యాకోబు తనకి రావాల్సిన బ్లెస్సింగ్స్ తన తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు. యోసేపు The blessings were to come for Esau, but Jacob took it from the father. The blessings were for Esau, meant for Esau. యేసోకి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లెస్సింగ్స్ మొత్తము ఆశీర్వాదాలన్నీ యాకోబుకి తండ్రి ద్వారా వచ్చినాయి. We cannot justify Jacob in that. మనము దాని వలన మనము యాకోబుని అంచనా వేయలేము, కానీ But the Esau did not deserve blessings. కానీ యేసోకి ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు అతనికి తగినవి కావు. So Jacob got the blessings, and his brother threatened him that he will kill him someday. కానీ ఇతను దొంగతనంగా తీసుకున్నందువల్ల ఈ ఆశీర్వాదాలు వాళ్ళ అన్న దగ్గర నుంచి అతనికి చావు భయం అనేది వచ్చింది, చంపుతానని బెదిరించినట్టుగా చూస్తున్నాం. So God dealt with him when he had no other thing to depend upon. కానీ యోసేపు దేవుని మీదనే, యాకోబు దేవుని మీదనే ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం, ఇంకా ఆప్షన్ లేదు. Okay, so when you have nothing else to hold on, if God talk to you, you have some time to listen to him. కానీ దేవుడు, మనం టైం ఉన్నప్పుడే మనం దేవుడికి మాట వినడానికి మనం ప్రయత్నిస్తున్నాం, కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడో మనం వెయిట్ చేయట్లేదు. Because we are all busy, we don't have time. మనకి సమయం లేదు, మన పనుల పరంగా మనకి సమయం లేకుండా ఉన్నాం. So Jacob was running away. యాకోబు దేవుడి నుంచి పారిపోతున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. So the message is, in any situation, even if you are running away, God will not leave you. మనము దేవుడి నుంచి పారిపోయిన స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని చేయి విడువని దేవుడిగా మనకున్నాడు. And then the incident says, when Jacob came to an uninhabited or lonely place, the sun set and it became dark. ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడంటే మొత్తం తన పరిసర ప్రాంతాలంతా చీకటితో నిండిన పరిస్థితిలో ఉన్నాడు. And he did not know how to go forward. మరి ముందుకు ఎలా వెళ్ళాలో అతనికి తెలియడం లేదు. That can be a situation in your life. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. You see that everywhere is dark. మనం చుట్టుపక్కల మనం చూసినప్పుడు నా జీవితం ఏంటి, మన చుట్టుపక్కలంతా ఏమీ కనిపించని స్థితిలో మనం ఉండొచ్చు. No road is available. మనకి ఏ మార్గం కనిపించకపోవచ్చు. You don't know where to go. మనకి ఏ పరిస్థితిలో మనం ఉన్నామో అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు. Did you get such a situation in your life? మీ జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయా? Remember, such situations can come in your life when you will not know where to go. మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటామంటే మనం ఏ నిర్ణయం తీసుకొని పరిస్థితిలో మనం ఉంటాం. The sun gives us light. మనకి సూర్యుడు మంచి కాంతినిస్తాడు. But the sunlight will be over. కానీ ఆ సూర్యుని వచ్చే కాంతి అయిపోవచ్చు, సమయం అయిపోయినాక. Example, when you are in ICU of the hospital, the sunlight will not help you. మనము హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు మన సూర్యుని వచ్చే కాంతి మనకి ఏం సహాయం చేయదు. I am giving an example. The sunlight, even though sun is shining, you cannot use it. సూర్యుడి కాంతి వస్తూ ఉంటుంది కానీ మనం దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. The sun of this world will end, but the sun of heaven will continue to shine upon you. ఈ లోకంలో ఉన్న సూర్యుడు మనకి కాంతిని ఇచ్చిన ఆగిపోవచ్చు, కానీ దేవుని కాంతి మాత్రము మనకి ఎప్పుడూ ఉంటుంది. Praise the Lord. Secondly, he was alone. రెండోదిగా మనం చూస్తే అతను ఒంటరిగా ఉన్నాడు. Many times when we are with others, we have so much talk and so many things, giving and receiving, and we have no time to God. మనము మన ఫ్రెండ్స్ కి టైం ఇస్తాము, మన పనులకి అంతా మనము ఉంటాం, కానీ దేవునికి మాత్రం మనము సమయం ఇచ్చే వారిగా ఉండట్లేదు. When you are alone, God gets more time. మనము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి సమయం ఇవ్వడానికి కోరుతూ ఉంటాడు. So when you are alone, remember, you still can have God's presence. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడడం కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడతాడని మనం అనుకోవాలి. And then he was at a
certain place. He did not know where it was. ఎలాంటి స్థలంలో ఉన్నాడంటే ఆ స్థలం ఎక్కడుంది, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. See, we always go somewhere and we have the map and we know where we are. మనకైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది అన్ని మనకు తెలుస్తున్నాయి. If you are at a place where you don't know where you are, what will you do? ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో నేను ఏ ప్లేస్ లో ఉన్నా నాకు తెలియదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? These are situations in life. ఇవన్నీ మన జీవితంలో వచ్చే పరిస్థితులు. You may not know how far you have come. నువ్వు అనుకో ఉండొచ్చు, నేను ఎంతవరకు ఉన్నాను, అసలు నా జీవితం ఏంటి అని అనుకోవచ్చు. And you may not know how far you have to go. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకెంత దూరం వెళ్ళాలి, నేను ఇంకెంత ప్రయత్నాలు చేయాలి అని అనుకో ఉండొచ్చు. At that situation also, God is not leaving you. God is receiving you and coming to you. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మన చేయి విడువని దేవుడిగా నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. Praise the Lord. Praise the Lord. And the Bible says he put a stone at the back of his head and slept in the open ground. ఆ స్థలంలో యాకోబు ఒక తల కింద రాయి పెట్టుకొని పడుకున్నట్టుగా చూస్తున్నాం. How many of us have put a stone at the back of the head as pillow and slept any time in your life? మీ జీవితంలో ఎప్పుడైనా తల కింద రాయి పెట్టుకొని సంతోషంగా పడుకున్నారా? We always complain about the comfort of the pillow. It may be little higher or lower or softer. మనమైతే మన జీవితంలో ఎప్పుడూ మనకి కంఫర్ట్నెస్ కోసం మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. But in our comfort zone, probably we may not hear the word of God. మనం ఆనందంగా మనల్ని మనం ఆనందపరుచుకునే సమయంలో దేవుని మర్చిపోతూ ఉన్నాం. You have everything and you are sleeping under AC and what a nice sleep, but you might not hear God's vision. మనము మన శరీరాన్ని మనం సంతోషపరుచుకుంటూ ఏసీలో నిద్రపోతూ మనల్ని మనం కంఫర్ట్ జోన్ లో పెట్టుకుంటున్నాం, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము గ్రహించలేకపోతున్నాం. So Jacob was out of his comfort zone. యాకోబు ఆయన పరిస్థితుల్ని అనుకూలపరుచుకుంటున్నాడు. Okay. And that was the time he could give for God. ఆ సమయంలో దేవునికి తన సమయాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. And again he had no idea about his future. అతని భవిష్యత్తు ఏంటి అనేది కూడా అతనికి ఏం తెలియని పరిస్థితిలో. That is the thing with many of us, we don't know. At some time we don't know what will happen to me in future. మన భవిష్యత్తులో మనం ఏమవుతామో, ఏం చేయాలి, మనం ఏమి తెలియని పరిస్థితిలో మనం ఉండుండొచ్చు. ఏది చూస్ చేసుకో. Jacob was in a place like a forest. Any wild animals can come and attack him. యాకోబు ఏ ప్రాంతంలో ఉన్నాడంటే ఏ జంతువన్నా వచ్చి తనని చంపి తినేవేయొచ్చు. Oh, but still God showed his presence to Jacob, and that is your life. కానీ దేవుడు తన సన్నిధిని ఆయన తోటి ఉంచి ఉన్నాడు. Praise the Lord. Praise and the Lord. Then God showed him a dream. అప్పుడు దేవుడు అతనికి ఒక కలని ఇచ్చి ఉన్నాడు. All of you know that dream. అందరికీ కలలంటే ఏంటో తెలుసు. He saw a ladder kept on the earth and the top of the ladder was reaching the heaven. కల ఏంటంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఒక నిచ్చెన అతనికి కనబడుతుంది. And angels of God were climbing up and down on the ladder, ascending and descending on the ladder. ఈ నిచ్చెన ఏం కనిపిస్తుందంటే దేవుని దూతలు కిందకి పైకి కిందకి వెళ్తూ వస్తూ ఉన్నారు. And on the top of it, God stood and talked to him. ఆ పైన నుంచి ఆకాశం నుంచి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. What are the spiritual implications of this? ఇవన్నీ దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఆయన చూపిస్తున్నాడు. Number one, God will not leave you. మొదటిగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. When you are alone or any part of the earth, unknown place. ఈ భూమి మీద ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. Secondly, God's presence is everywhere. రెండోదిగా ఏంటంటే దేవుని సన్నిధి ప్రతి దగ్గర ఉంటుంది. And thirdly, you can be linked with heaven from wherever you are. నువ్వు ఎక్కడున్నా కానీ పరలోకమునకు నీకు సంబంధం ఉంటుంది. Praise the Lord. Hallelujah. You can be linked with God and His heaven from any situation and from anywhere. నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి నీకు అనుబంధం అనేది ఎప్పటికీ ఉంటుంది. Praise the Lord. Praise the Lord.
And fourthly, the angels were going up, climbing up and down. నాలుగోదిగా ఏం చూస్తున్నామంటే దేవుని దేవదూతలు కిందకి పైకి పైకి కిందకి వస్తూ వెళ్తూ ఉన్నారు. Listen, there is a very important message in this. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యంలో. All children listen. చిన్నపిల్లలు ముఖ్యంగా వినాలి. Angels never climb up and down. దేవదూతలు ఎప్పుడూ పైకి కిందకి ఎక్కరు. They don't climb up and down. ఎక్కుతూ దిగుతూ ఉండరు. They have wings and they always fly anywhere. వాళ్ళకి రెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా ఎగరగలరు. What did they mean climbing up and down before a boy lying down on the earth? మరి యాకోబు కింద పడుకొని ఉన్నప్పుడు మరి ఎక్కుతూ దిగుతూ మరి ఆయనకి ఎందుకు కనిపించింది? Angels were indirectly telling, boy Jacob, you don't have wings. As we are climbing up and down, you also can climb. Come on, climb to heaven. నీకు రెక్కలు లేవు కాబట్టి నువ్వు మాలాగా పైకి రావచ్చు దేవుని సన్నిధికి. Hallelujah. Hallelujah. You don't have wings. We are showing you example. Come on, you also can climb. మేము మీకు మాదిరి చూపిస్తున్నాము ఎలా ఎక్కాలి దేవుని సన్నిధికి, ఎలా రావాలని. సో నువ్వు కూడా మాలాగా దేవుని సన్నిధికి రా అని చెప్తున్నావు. Praise the Lord. Praise the Lord. Hallelujah. How many of you believe God is calling you come? How many of you believe you also can go to heaven by? ఎంతమంది నమ్ముతారు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Climb. Put your steps higher and higher. మీ అడుగులు పైకిగా దేవునికి చూపించాలి. So the angels climbing up and down has a special message for all human beings. మన మానవులకి ఈ దేవదూతలు ఎక్కడం దిగడం అనేది ఒక మాదిరిగా ఉంటుంది దేవుని రాజ్యానికి చేరడానికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. And then in the morning, or Jacob arose from the sleep. I don't know, it is morning. Jacob arose from the sleep. యాకోబు నిద్ర లేచినప్పుడు And then he said, oh, this place is, in this place there is God's presence. I did not know it. అప్పుడు అనుకుంటున్నాడు యాకోబు నిద్ర లేచినప్పుడు ఈ స్థలము దేవుని యొక్క సన్నిధి అని అనుకుంటున్నాడు. Praise the Lord. Praise the Lord. And then he said, this is really the house of God. అప్పుడు యాకోబు అంటున్నాడు ఇది దేవుని సన్నిధి. House of God. Praise the ఇది Lord. దేవుని మందిరము. This is the house of God. ఇది దేవుని యొక్క మందిరము. Hallelujah. And I did not know it. I did not know it. నాకు అది తెలియలేదు ఇది దేవుని మందిరం అని. But now I know. బట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇది Praise దేవుని the మందిరం, ఈ Lord. స్థలం దేవుని మందిరం Hallelujah. అని. Without your knowledge, God brings you into the temple of God. నీకు తెలియకుండానే దేవుని సన్నిధికి నేను నడిపిస్తాడు. What is the temple of God? అసలు దేవుని సన్నిధి, దేవుని మందిరం అంటే ఏమిటి? It is a context where God is speaking to you and you are touched in the heart by the word of God. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని హృదయాన్ని ముడుతున్నాడు అని అంటే అది దేవుని సన్నిధి. You remember every situation where God talked to you, where God touched your heart. Remember, it is a unit of the temple of God. దేవుడు నీ పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది ఆ దేవుని మాటలు నీ హృదయాన్ని ముడుతున్నాయి అని అంటే అది దేవుని యొక్క సన్నిధి అని అర్థం చేసుకో. There Jacob takes a vow or decision. అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. And then he took a stone and put some oil and he worshipped God. అక్కడ ఒక రాతిని తీసుకొని దాని మీద నూనె పోసి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. We don't keep stones and oil now. మనం ఇప్పుడైతే రాళ్ళు పెట్టి నూనె పెట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. But Jacob was doing according to his knowledge at that time. ఆ పరిస్థితిలో యాకోబుకి తోచినట్టుగా యాకోబు చేసి ఉన్నాడు. But we worship God in another oil, that is Holy Spirit. ఇప్పుడు మనం దేవుని ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతో దేవుని ఆరాధించాలి. Praise the Lord. Praise So the Lord. God did not blame him for putting the stone and oil and all, but it was his best way of worshiping God. దేవుడు యాకోబు చేసిన పనికి దేవుడు ఏమీ అనుకోలేదు, కానీ అతను చేసిన పనిని బట్టి ఆనందించాడు. But there is one important message. ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే Wherever God talked to him,
He put a token for it to remember. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అది గుర్తుండిపోయేలాగా మాట్లాడుతుంది. Whenever God touched you in the heart, you need to put a token for it to remember for future. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మన జీవితాలు చేసుకోవాలి. Praise the Lord. Practically, how do we do it? మనం ఎలా చేస్తాం When జీవితంలో? God talk to you, take your diary and write down. దేవుడు God నీతో talk- మాట్లాడినప్పుడు మనం నోట్ చేసుకోవాలి, Take your diary and write down. గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. That is a stone you are fixing for that event. అది అది ఎలా అంటే రాతిలాగా ఉంటుంది, అంటే గుర్తుగా ఉంటుంది I am మనకి. giving an example only. ఇది ఒక మాది మాత్రం ఎగ్జాంపుల్ So మాత్రం. whenever God talk to you, fix a token. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడో అది మనము రాసి పెట్టుకోవాలి. So that you may remember and continue with it. దాన్ని బట్టి మనం చూసినప్పుడల్లా మనం గుర్తు తెచ్చుకొని దేవుడు నాతో మాట్లాడాడు అని దాని ప్రకారంగా నడుస్తాం. And then he decided, I will go, and if God is helping me with me, I will come back, and this stone which I put will be the house of God. అప్పుడు యాకోబు నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఈ స్థలంలో దేవుని సన్నిధి దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను వచ్చినప్పుడు ఈ మందిరం నేను చూస్తాను. This will be the house of God. ఇది దేవుని యొక్క మందిరంగా ఉంటుంది. And I also will 1/10 of whatever I get for God. నేను ఏదైతే నా సంపాదనలో ఉంటుందో 10వ వంతు దేవునికి ఇస్తాను. God did not tell him to give 1/10. దేవుడైతే చెప్పలేదు యాకోబుకి నా 10వ భాగం ఇవ్వాలని. It was his decision. అది ఆయన యొక్క నిర్ణయం. When we give for God, it should not be by compulsion or instruction. It should originally come from us. మనం దేవునికి విధేయత చూపించినప్పుడు మన హృదయంలో నుంచి రావాలి కానీ ఇవ్వాలని అది ఒక కంపల్సరీ అనేది కాదు. Hallelujah. Hallelujah. So may God also come to you in your isolation and in your loneliness and guide you into his perfect path. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, అది గ్రహించాలి.